టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డిఏ, డిఆర్ ఏరియర్స్ జమ అవుతున్నాయో చెక్ చేసుకోండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారము. సో జనవరి 11 ఈ రోజు నాటి వరకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ మరియు పెన్షనర్లకు డిఏ ఏరియర్స్ చెల్లింపులు ప్రారంభమైనట్లు సమాచారం అందింది. అయితే ఈ చెల్లింపులపై ఉద్యోగులు, పెన్షనర్లు ఇంకా స్పష్టతకు రాలేకపోతున్నారు. డిఏ బకాయిలు జమ అయినట్లు కొందరు చెప్తూ ఉండగా మరికొందరు ఇంకా జమ కాలేదని అయితే అంటున్నారు. డిఏ చెల్లింపుల వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. 2018 తర్వాత రిటైర్ అయిన వారికి చూసుకున్నట్లయితే జూలై 1, 2018 వారి రిటైర్మెంట్ సమయం నుంచి పెండింగ్ డీఏలు జమ అవుతున్నాయి. వీరికి 30% నుంచి 33% వరకు డీఏ బకాయిలు ఉండాల్సి ఉంది. వీరిలో గతంలో వీరి పాత డ్రాయింగ్ ఆఫీసర్ డీఓ ద్వారా తయారైన బిల్లులు ఇప్పుడు మరలా ప్రాసెస్ అవుతున్నాయి. రెండోది అనకాపల్లి జిల్లా నక్కపల్లి మరియు పాయకరావుపేట ట్రెజరీ పరిధిలో చూసుకున్నట్లయితే 2018 నుంచి ఆగస్టు 2021 వరకి కూడా రిటైర్డ్ ఉద్యోగులకు ఎన్హాన్స్డ్ డీఏ అరియర్స్ జమైనట్లు సమాచారము. ఇది అందరికీ కాదు, కేవలం సర్వీస్‌లో ఉన్న సమయంలో బకాయిలు ఉంటే మాత్రమే చెల్లింపులు జరిగాయి. పెన్షనర్లకు డీఏ అరియర్స్ ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలైతే గమనించాలి. రిటైర్మెంట్ తర్వాత ఉన్న పెన్షనర్లకి ఈ అరియర్స్ అయితే చెల్లింపులు వర్తించలేదు. కానీ రిటైర్మెంట్‌కు ముందు సర్వీస్‌లో ఉన్న సమయంలో పెండింగ్ డీఏలు ఉంటే అవి ఇప్పుడిప్పుడే జమ అవుతున్నాయి. పెన్షనర్లకు సంబంధించిన చెల్లింపుల విషయంపై ఇంకా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు. గత 5 సంవత్సరాల డీఏ పరిస్థితి 2018 నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఒక్క డీఏ అరియర్ కూడా పూర్తి స్థాయిలో చెల్లించలేదు. బకాయిలుగా ఉన్న డీఏలు పెద్ద మొత్తంలో పెండింగ్‌లో ఉన్నాయి. ఉద్యోగులు మరియు పెన్షనర్ల నిరీక్షణలో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి. ప్రస్తుతం కొన్ని బిల్లులలో కదలిక వచ్చాయి. ఉద్యోగులకు సంబంధించి సంక్రాంతి పండుగ నాటికి డీఏ బకాయిల్లో ఒక విడత అయినా చెల్లించాలి అని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. పెన్షన్లకు సంబంధించి ఆల్రెడీ రిటైర్ అయిన వారికి బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తులు పెరుగుతున్నాయి. ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆశలు. సంక్రాంతి పండుగ సందర్భంగా మొదటి విడత చెల్లింపులు 2 లేదా 3 నెలల డీఏ బకాయిలు అందించాలని ఆశిస్తున్నారు. రెండోది మొత్తం బకాయిలపై స్పష్టత. పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ త్వరగా క్లియర్ చేస్తామన్న హామీ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వానికి డిమాండ్లు. పెండింగ్ డీఏలు పూర్తిగా విడుదల చేయాలి. రిటైర్డ్ పెన్షనర్లకు సైతం అదే విధమైన చెల్లింపులు తక్షణమే అమలు చేయాలి. సంక్రాంతి పండుగకు ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఉద్యోగ పెన్షనర్లలో విశ్వాసం పెంచాలి. మొత్తం మీద ఈ పండుగ సీజన్‌లో డీఏ అరియర్స్ చెల్లింపులు పూర్తి చేస్తే ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆనందం, విశ్వాసం కలిగించే అవకాశం ఉంది. ప్రభుత్వానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో కీలకం. మనందరం కలిసి ఆశిద్దాం. ఈ సంక్రాంతికి ఉద్యోగ మరియు పెన్షనర్లు ఆనందాన్ని ఇస్తుంది ప్రభుత్వం అనైతే ఆశిస్తున్నారు. మొత్తానికైతే ఈ గతంలో కొన్ని పెండింగ్ బిల్లులైతే జమ అయ్యాయి. కానీ అందరికీ జమ కాలేదనేది తాజా సమాచారం అండి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.